ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం తార్నాకలో స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ ఆదివారం కూడా సాయంత్రం తార్నాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి సాయంత్రం 6 గంటలకు ఈ స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో ఇప్పటికే అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దీవించబడుతున్నారు. బంధకాల్లో అంటే చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే చెడు వ్యసనాలకు బానిసలైపోయిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మారు మనసు పొందుకుని విడుదల పొందుకుంటున్నారు. దేవుని యొక్క గ్లోరీని, ఆయన మహిమను అనుభవిస్తున్నారు. ఈ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబాల సమేతంగా ఈ ఆరాధన పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారా? మరి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పారని నమ్ముతున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా ధ్యానం చేశారని నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఎంతగానో బలపరచబడుతున్నాం కదండి. ఆయన వాగ్దానాలు మరి అది నిశ్చయమైనవి, మరి శ్రేష్టమైనవి, అవి ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుతాయి కదా. మరి ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు. మరి నేను కూడా ఎంతగానో బలపరచబడుతున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు మరి శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చిన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి. ఇది వాగ్దానం కాదు, కానీ దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నా మొరను, నా విన్నపాలను ఆలకించి ఉన్నాడు, అందును బట్టి నా దేవుణ్ణి నేను ప్రేమించుచున్నానని దావీదు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా మొర్ర వినట్లేదు, నా విన్నపాలు వినట్లేదు, అందుకే నా పరిస్థితులు అన్నీ ఇలానే ఉండిపోయినాయి, నా పరిస్థితుల్లో మార్పు లేదు, మరి నా కష్టాలు అలాగే ఉంటున్నాయి, నా ఇబ్బందులు అలాగే ఉంటున్నాయి, నా వేదన అలాగే ఉంటుంది, నా కన్నీటి పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఈ అప్పులు, అనారోగ్యం, రోగం, శ్రమ అని అనుకుంటూ ఉంటాం కదా. ప్రియదేవుని పిల్లలారా, నీ మొర్ర ప్రభు వింటాడు. మన మొర్ర వినే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన అన్నారు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ప్రభు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని పిల్లలారా, విననేరకు ఉండినట్లు నా చెవులు మందం కాలేదన్నాడు ప్రభు. ఆయన మన ప్రార్థన వింటున్నాడు. మీరు చేసే ప్రార్థన వింటున్నారు. ఆయన జవాబులు ఇచ్చే దేవుడు. దావీదు అంటున్నారు, నేను నా దేవునికి మొర్ర పెట్టుకున్నా, ఆయన నా మొర్ర, నా విన్నపాలు ఆలకించి ఉన్నాడు, కనుక
నేను ఆయన ప్రేమిస్తున్నా. దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, మనలాగనే దావీదు జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు, ఎంతోమంది శత్రువులు, అనునిత్యము కూడా ఎన్నో ప్రమాదాలు తనకు వాటిల్లుతూ వచ్చాయి. కానీ దేవుని పిల్లారా, అటువంటి శ్రమలో, దుఃఖంలో, కష్టంలో, శత్రువుల మధ్యలో ఆయన మనుషులను ఆశ్రయించలేదు. కానీ దేవునికి తన మొర్రను తెలియచేసినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా కష్టాలను తీసేశాడు, నా శత్రువును నాశనపరిచాడు. అందుకే నా దేవుడు నేను ప్రేమిస్తున్నానని దావీదు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి దావీదు ప్రార్థనే కాదు నాన్న, మన ప్రార్థనలు కూడా దేవుడు వింటారు. ఈరోజు కష్టదినంలో ఉండి ప్రార్థిస్తున్నావా? శ్రమల్లో ఉండి ప్రార్థిస్తున్నావా? అప్పుల్లో ఉండి, రోగంలో ఉండి, మరి నిందల్లో ఉండి, అవమానంలో ఉండి దేనికోసం ప్రార్థిస్తున్నావు నాన్న? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆయన నీకు జవాబిస్తాడు. మరి ఒకవేళ బిడ్డలే బాధపడుతూ కన్నీటితో ప్రార్థిస్తున్నామేమయ్యా, నాకు బిడ్డలు దయచేయి, అలాగే ఉద్యోగం లేక నాకు ఉద్యోగం దయచేయి, ఆరోగ్యం లేక ఆరోగ్యం దయచేయి ప్రభా అనే దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నావేమో. అయ్యా, రోజు పోరాటాలు, ఈ శత్రువుల బారి నుంచి నన్ను తప్పించాయా, ఈ రోగాల బారి నుంచి తప్పించాయా అని దేవునికి ప్రార్థిస్తున్నావేమో. నీ దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. ఆయన అంటున్నారు, నేను నీ మొర్ర వింటున్నా, నీ విన్నపాలు వింటున్నా, నీ ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నానని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు. మరి ఆయన నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటి ప్రార్థన వింటున్నాడు, నీ మొర్రను వింటున్నాడు, నీ అక్కర్లని తీరుస్తాడు, నిందలన్నీ కొట్టేస్తాడు. నీకేది కావాలో నువ్వు ప్రార్థిస్తున్నావు ఆయన దగ్గర, ఆ ఈవులను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి నువ్వు కూడా యేసయ్యను ప్రేమించు, మనం కూడా యేసయ్యను ప్రేమిద్దాం. మన మొర్రను విని మనకు జవాబులు ఇచ్చే దేవుణ్ణి మనం కూడా ప్రేమించి ఆయన కొరకు నిలుద్దాం. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నందుకు, నీ ప్రార్థన విని నీ పరిస్థితులు మార్చబోతున్నందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, నువ్వు ఇప్పటి వరకు నా ప్రార్థన వినలేదేమనుకున్నాను, నా మొర్ర వినలేదేమనుకున్నా, కానీ నా ప్రార్థన వింటున్నావయ్యా, నాకు జవాబులు ఇస్తావు, నా పరిస్థితులు మారుస్తావు, అందరిని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పి మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మరి మీ అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రం. ఉదయ కాలం ప్రభా, ఇదిగో దావీదు యొక్క అనుభవాన్ని, యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమించుచున్నానని దావీదు తెలియజేస్తున్నాడు. అవునయ్యా, దావీదు మొర్రే కాదు, మా మొర్ర కూడా వినేదేవుడు, మా విన్నపాలు కూడా వినేదేవుడు అయ్యా. నాయన, ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ విషయాల కొరకైతే ప్రార్థిస్తున్నారో అయ్యా, వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించండి ప్రభా. వారి విన్నపాలను అయ్యా ఇదిగో మీరు వినండి ప్రభా. నాయన, వారికి జవాబులు దయచేయండి అయ్యా. అయ్యా, అప్పు బాధల్లో ఉన్నారేమో, అప్పులు కాడి యేసునామములో విరిగిపోవును కాదు. రోగాలతో ఉన్నారేమో, నానా విధ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. దేవానికి స్తోత్రాలు. గర్భాలు తెరవబడును గాక. అయ్యా నాయన, అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి. అయ్యా నాయన, కోర్టు కేసులు విజయాన్ని దయచేయండి, భూ వివాదాలు పరిష్కరించండి. అయ్యా, భారత రక్షణ కోసం, బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారేమో, వారికి మారు మనసు రక్షణ దయచేయమని నేను ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి శుభాలు పలుకుతూ వారిని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.